చెట్టు మీ అమ్మ నాటిందిరా. మీ అమ్మ మీ నాన్నతో వెళ్ళిపోయాక ఇందులోనే మేమంతా మీ అమ్మని చూసుకుంటున్నాం. నా కూతురికి లేదు, చచ్చిపోయిందని తెలిసాక ఇక దేనిరా చూసుకుని మేము బతకాలి. ఏ మీ అమ్మ చనిపోయిందని నాకెలా తెలిసిందనుకుంటున్నావా? నా కూతురు జీవితంలో చేసిన ఒకే ఒక తప్పురా, మమ్మల్ని కాదని మీ నాన్నతో వెళ్ళిపోవడం. మిగతా విషయాల్లో అది నిప్పురా, నిప్పు. అది పెంచుంటే నువ్వు ఇట్లా పెరుగుండేవాడు కాదు, మనిషిలా పెరుగుండేవాడు. నువ్వు కూడా ఇలా మాట్లాడితే నేను ఇక్కడి నుంచి 2 రోజులు వెళ్ళిపోతా. పోరా. బతికున్న అమ్మా నాన్నలు చనిపోయారని చెప్పిన వాళ్ళు చాలా మందిని చూశాను, కానీ ఎప్పుడో చనిపోయిన అమ్మని ఆస్తి కోసం ఇంకా బతికుందని చెప్పి నిన్ను ఆడదాని ఏడుపు కన్నా భయంకరమైంది ఏంటో తెలుసా? వాళ్ళ మౌనం. అనుభవించు. ఊరెళ్ళిపోతా నేను లేకుండా ఎక్కడికో లెటర్ పట్టుకు బయలుదేరేవేంటి? ఇదా మీరు పక్కనే మా ఊరును, ఈ కవరు మా అమ్మకి ఇచ్చారా, పండగ వేసుకోవాలి. అది మ్యాటర్. అక్కడికి వెళ్ళాక లోన్ విషయంలో వీడు అవసరం ఉందిగా, అప్పుడు పనికి వస్తాడని. పద సుక్కు, నేను ఇక్కడే ఉంటా గానీ నువ్వు వెళ్ళి పని చూసుకురా. ఓకే, నువ్వు చెప్పేది ఆయిల్లేనా? ముందుకు వెళ్ళి ఆ గట్టి దిగండి బాబు. నాయన శ్రీనివాసరాజు, ఆ డబ్బులు బ్యాంకులో కట్టేయ్యా. అలాగేనమ్మా. ఇదిగో పనుల్లో పడి మర్చిపో మాకు. అలాగే కట్టేస్తాను చెప్పాను కదా, కట్టేస్తానులే. నువ్వు శ్రీనివాసరాజు రేయ్, మరి యూరోప్లో ఆవిడ కొడుకు ఆ ఏదో పంపించాడా? ఉండు చెప్తా. పెద్దమ్మా ఏడు చూడు, నీ కొడుకు వచ్చాడు. నాయన శ్రీనివాసరాజు వచ్చావయ్యా. ఇన్నాళ్ళ నుంచి ముసలిదాన్ని చూడ్డానికి రాలేదే అయ్యా. ఆ ఎదవ దీన్ని వదిలిపెట్టి దేశాలు పట్టిపోయాడు. ఇదేమో కనిపించిన నల్ల పట్టుకుని నాయన శ్రీనివాసరాజు వచ్చావా అయ్యా అని ఏడుతుంటది. ఆడికే పెళ్ళాం పిల్లలతో ఆడ సల్లంగానే ఉన్నాడు. ఇదే పొలాల్లో కూడా ఏడుతుంటే నేను ఎవరిని చూసుకుని లెటర్ ఇచ్చాడా? ఉండయ్యా, నీకు రాసింటాడు. అమ్మా ఎంత ప్రేమో. ఈసారి కూడా ఉత్తరమే వచ్చిందని బాధపడకో. యూరోప్ లో కొడుకు సుఖంగా ఉన్నాడని పండగ చేసుకో. అబ్బో, నేను నీ కోళ్ళలో పిల్లలు బాగున్నాం. పంటలు బాగా పండుతున్నాయా? కౌలుకు తీసుకున్న వాళ్ళు టైంకి కౌలు ఇస్తున్నారా? ఇవ్వకపోతే పంచాయతీలో పెట్టు. డబ్బు వస్తే జాగ్రత్తగా బ్యాంకీలో వెయ్యి. నీ మనవడు నాయనమ్మ నా కాళ్ళకి బంగారు గడియాలు ఎప్పుడు చేస్తుందే అని అడుగుతున్నాడు. మర్చిపోయాను. నా అడ్రస్ పంచాయతీలో ఏసుగాడికి ఇవ్వు. ముఖ్యమైన కౌరు ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తాడు. ఇదయ్యా, ఇది ఈడు బతుకు. ముఖ్యమైన కౌరు అంటే ఏంటో తెలుసా? ఇది పోవటం, అంత పని జరగటం. అయినా తల్లి సావో తండ్రి సావో చూడటానికి ఎందుకు వస్తారయ్యా దొరలు ఈ దేశానికి? అయ్యా తీసుకో. ఆ సేలో పెట్లేవనా వాళ్ళనట్టున్నాయి, కంకులన్నీ తినేస్తాయి. ఉండయ్యా, అట్టి తోలేసి వస్తాను. పోన్లే, బతికేలాగో చూడలేరు, సావైనా చూస్తున్నారు. అరే అని చదివించడానికి గాడి సేకరి చేసిందయ్యా. ఇప్పుడు ఆడేదో ఎలగబెట్టి సంపాదించిన పొలాలకి కుక్క కాపలా కాస్తుందయ్యా. ఆడు రాడని తెలుసు, వస్తాడేమోనని ఈ ముసలి కళ్ళలో ఒత్తిలేసుకుని ఎదురు చూస్తూ ఉంటుంది. చూడలేక నేనే తిందో సచ్చిందోనని చూడటానికి వస్తూ ఉంటాను. కొడుకు డబ్బులు బ్యాంకులో వేయమని చెప్తా ఉంటుంది. అదే గాడికి కావాల్సింది వేసానని చెప్పు. బాబు, పెద్దోళ్ళ కళ్ళు పిల్లల్ని చూసుకోవటానికే ఉంటాయి, మీకోసం ఎదురు చూడటానికి కాదు. అయినా నువ్వు వలస పచ్చివేగా, నీకు చెప్పేమి లాభం? పోయా అయినా వదులుకుని దేశాలను ఏమండి.